two bulbs, one of 100 watt 250 volts and other 200 watt 250 volts are connected in series across 500 volts supply. Then 100 watt bulb will be fused, 200 watt bulb will be fused, both will be fused, no bulb will be fused. సో 2 బల్బ్స్ ఇచ్చాడు, రెండింటిని సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ఏ బల్బ్ యొక్క ఫ్యూజ్ పోతుంది పోదా అడుగుతున్నాడు. సో ఫ్యూజ్ పోతుందా పోదా ఎలా తెలుస్తుందంటే, సో దాని యొక్క కరెంట్ రేటింగ్ కంటే ఎక్సీడ్ అయిందనుకోండి, అప్పుడు ఫ్యూజ్ అనేది పోతుంది. సో కాబట్టి ఏం చేయాలి, ఫస్ట్ ఇచ్చిన బల్బ్స్ యొక్క కరెంట్ రేటింగ్స్ని మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 బల్బ్స్ ఇచ్చాడు, ఒక బల్బ్లు 100 వాట్, ఇక్కడ 200 వాట్ ఉన్న బల్బ్ తీసుకున్నాం. రెండింటిని ఇలా కనెక్ట్ చేశాడు, సిరీస్లో కనెక్ట్ చేశాడు. సో సిరీస్లో కనెక్ట్ చేశాడు కాబట్టి ఫస్ట్ వచ్చేసి ఏం చేస్తున్నాడు అంటే వీటి యొక్క రేటింగ్, కరెంట్ రేటింగ్ కనుక్కుంటున్నాను. సో ఫస్ట్ బల్బ్ కరెంట్ రేటింగ్ కావాలి. ఇచ్చిన వాల్యూ పవర్ ఇచ్చాడు. సో నార్మల్గా ఫార్ములా పవర్ ఈక్వల్ టు V ఇంటూ I. కాబట్టి ఏం చేయొచ్చు, మనం I కనుక్కోవచ్చు. I ఈక్వల్ టు ఏం చేయొచ్చు, P డివైడ్ బై I వేస్తే కరెంట్ రేటింగ్ ఏంటో తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ బల్బ్ 100 వాట్ డివైడ్ బై 250, 100 వాట్ డివైడ్ బై 250 వాల్యూ సాల్వ్ చేస్తే 0.4 ఆంపియర్ వచ్చింది ఫస్ట్ బల్బ్ యొక్క కరెంట్ రేటింగ్. నెక్స్ట్ అలాగే ఫస్ట్ బల్బ్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ కనుక్కుంటున్నాడు. సో రెసిస్టెన్స్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, వోల్టేజ్ డివైడ్ బై కరెంట్. వోల్టేజ్ డివైడ్ బై కరెంట్. వోల్టేజ్ వాల్యూ వచ్చేసి 250 volts, కరెంట్ వచ్చేసి ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది 0.4. కాబట్టి దీని యొక్క రెసిస్టెన్స్ వాల్యూ 625 ohm ఫస్ట్ బల్బ్. సో ఫస్ట్ బల్బ్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ కూడా కనుక్కున్నాం మనము, R1 ఈక్వల్ టు 625. నెక్స్ట్ సెకండ్ బల్బ్ సాల్వ్ చేయాలి. సెకండ్ బల్బ్ యొక్క కరెంట్ రేటింగ్ కనుక్కోవాలి. సెకండ్ బల్బ్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ సాల్వ్ చేయాలి. సెకండ్ బల్బ్, సో కరెంట్ I2, రేటింగ్ కరెంట్ I2 ఈక్వల్ టు డైరెక్ట్ P బై V. సో ఇచ్చిన పవర్ వచ్చేసి ఎంత ఉంది 200 వాట్ డివైడెడ్ బై, సో ఎంత వోల్టేజ్ ఉంది 250 volts. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ 0.8 ఆంపియర్. నెక్స్ట్ రెసిస్టెన్స్ వాల్యూ కనుక్కోవాలి. R2 ఈక్వల్ టు V బై I ఫార్ములా. సో ఇక్కడ అప్లైడ్ వోల్టేజ్ 250 volts, కరెంట్ వాల్యూ ఆల్రెడీ సాల్వ్ చేసాం 0.8. సాల్వ్ చేస్తే వాల్యూ మనకు సో 625 బై 2. సో ఎందుకంటే ఇక్కడ వాల్యూ డివైడ్ బై 0.4 ఉంది, డివైడ్ బై 2 ఉంది, ఇక్కడ 0 సాల్వ్ చేయట్లేదు ఫర్దర్గా. 625 బై 2 వేసాను. ఇక్కడ నుంచి ఏం చేయాలి, మనము టోటల్ కరెంట్ ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో కనుక్కోవాలి. ఎందుకంటే రెండింటిని ఎలా కనెక్ట్ చేశాడు, సిరీస్లో కనెక్ట్ చేశాడు. సో రెండింటిని సిరీస్లో కనెక్ట్ చేశాడు కాబట్టి ఇక్కడ R2 ఈక్వల్ టు 625 బై 2. సో రెండింటిని సిరీస్లో కనెక్ట్ చేశాడు కాబట్టి వాటి యొక్క ఈక్వలెంట్ వాల్యూ ఏంటో కనుక్కుంటున్నాను. ఈక్వలెంట్ వాల్యూ ఈక్వల్ టు సిరీస్ కనెక్షన్ R1 ప్లస్ R2. సో 625 ప్లస్ 625 బై 2. నెక్స్ట్ ఏం చేశాడు, ఇక్కడ ఈ ఈక్వలెంట్ రెసిస్టర్స్కి మధ్యలో ఎంత వోల్టేజ్ అప్లై చేశాడు, 500 వోల్టేజ్ అనేది అప్లై చేశాడు. కాబట్టి ఏం చేయొచ్చు, మనం సర్క్యూట్లో ఫ్లో అయ్యే కరెంట్ ఎంత కనుక్కోవచ్చు. సో వోల్టేజ్ 500 volts డివైడ్ బై R ఈక్వలెంట్ వాల్యూ 625 ప్లస్ 625 బై 2. సో R ఈక్వలెంట్ కరెంట్, టోటల్ కరెంట్ వచ్చేసి 0.53 ఆంపియర్ వచ్చింది. సో సెకండ్ బల్బ్ వచ్చేసి 0.8 ఫ్లో వరకు రేటింగ్ ఉంది కాబట్టి బల్బ్ వచ్చేసి సేఫ్ ఉంటుంది. కానీ ఫస్ట్ బల్బ్ యొక్క రేటింగ్ వచ్చేసి ఓన్లీ 0.4 మాత్రమే ఉంది. సో కానీ ఎఫెక్టివ్ వాల్యూ వచ్చేసి 0.53 ఉంది. సో కాబట్టి ఏమవుతుంది, బల్బ్ 1 అనేది ఫ్యూజ్ పోతుంది. ఎందుకంటే 0.4 కంటే ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతుంది. ఎక్కువ కరెంట్ ఫ్లో కావడం వల్ల ఫ్యూజ్ అనేది పోతుంది. సో బల్బ్ 1 అంటే ఏమనుకున్నాం మనము, 100 వాట్ అనుకున్నాము. సో 100 వాట్ బల్బ్ విల్ బి ఫ్యూజ్డ్. ఎందుకంటే రేటింగ్ అనేది మోర్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది, 0.53 ఫ్లో అవుతుంది. దీని యొక్క రేటింగ్ మాత్రం ఓన్లీ 0.4 మాత్రమే ఉంది. నెక్స్ట్
వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ 14.5 ఓమ్ రెసిస్టెన్స్. సో అక్కడ ఫిగర్లో 14.5 ఓమ్ రెసిస్టెన్స్ ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి ఏం చేయాలి, వోల్టేజ్ డ్రాప్ ఏంటో మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ 3 రెసిస్టెన్స్ సిరీస్లో కనెక్ట్ అయినాయి కాబట్టి వోల్టేజ్ డివిజన్ రూల్ ఫార్ములా అప్లై చేస్తున్నాను. వోల్టేజ్ డివిజన్ రూల్ ఫార్ములా అప్లై చేశాను అనుకోండి, V1 ఈక్వల్ టు టోటల్ అప్లైడ్ వోల్టేజ్ వచ్చేసి ఎంత ఉంది, ఇక్కడ వాల్యూ 200 volts ఉంది. సో వోల్టేజ్ డివిజన్ రూల్ V1 ఈక్వల్ టు V ఇంటూ R1 డివైడ్ బై R1 ప్లస్ R2 ప్లస్ R3. ఎందుకంటే 3 రెసిస్టర్స్ కనెక్ట్ అయినాయి కాబట్టి. ఇన్ కేస్ 2నే కనెక్ట్ అయినాయి అనుకోండి, ఓన్లీ R1 ప్లస్ R2 వేస్తాము. సో టోటల్ అప్లైడ్ వోల్టేజ్ వచ్చేసి ఎంత ఉంది, 200 volts అప్లై చేసాము మనము. నెక్స్ట్ అలాగే 14.5 ఓమ్ దగ్గర వోల్టేజ్ కనుక్కోవాలి R1. నెక్స్ట్ అన్నిటిని సమ్ చేస్తాం. 14.5 ప్లస్ 25.5 ప్లస్ 60. సో డినామినేటర్ని సమ్ చేసాం అనుకోండి, కంప్లీట్ ఈ వాల్యూ మీకు 100 వస్తుంది. 200 14.5 బై 100. సో కాబట్టి వాల్యూ 2 ఇంటూ 14.5. సో 14 కాబట్టి 28 ప్లస్ 0.5 ప్లస్ 1 29 volts. సో చాలా సింపుల్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం, ద వోల్టేజ్ అక్రాస్ 120 ఓమ్ రెసిస్టర్ ఇన్ ఫిగర్ షోన్ బిలో. సో ఇక్కడ 120 ఓమ్ రెసిస్టెన్స్ దగ్గర వోల్టేజ్ని కనుక్కోవాలి, అక్రాస్ ఇక్కడ వోల్టేజ్ని కనుక్కోవాలి. సో ప్రాబ్లం వచ్చేసి నోడల్ అనాలిసిస్ యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాను. సో వాల్యూ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ నోడ్ వోల్టేజ్ V అనుకుంటున్నాము. సో కాబట్టి ఈ వోల్టేజ్ అంటే ఏమవుతుంది, 120 ఓమ్స్ దగ్గర ఉన్న వోల్టేజ్కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నాను, కరెంట్ ఆల్ లీవింగ్ కరెంట్స్ ఈక్వల్ టు 0 అనుకుంటున్నాను. ఆల్ లీవింగ్ కరెంట్స్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ ఈ కరెంట్ రాయాలి. ఈ కరెంట్ వచ్చేసి చూడండి, హైయెస్ట్ పొటెన్షియల్ V కాబట్టి V మైనస్ 15. సో ఇక్కడ రెసిస్టెన్స్ వాల్యూ 60 ఉంది. 60 ఎందుకంటే కరెంట్ ఈక్వల్ టు వోల్టేజ్ బై రెసిస్టెన్స్. నెక్స్ట్ ప్లస్, సో V మైనస్ రెఫరెన్స్ వాల్యూ 0 కాబట్టి V మైనస్ 0 వాల్యూ V డివైడెడ్ బై 120. నెక్స్ట్ సో ఈ డైరెక్షన్ ఆఫ్ ఫ్లో అయ్యే కరెంట్ వాల్యూ 0.5 ఆంపియర్ ఉంది. కానీ మనకు కావాల్సింది ఏంటి, ఈ డైరెక్షన్ ఆఫ్ ఫ్లో అయ్యే కరెంట్ కావాలి. సో ఇది వచ్చేసి ఎలా ఉంది, దీనికి ఆపోజిట్లో ఉంది కాబట్టి ఏం రాయాలి, సైన్ చేంజ్ చేయాలి. సైన్ చేంజ్ చేసి 0.5. సో 3 కంప్లీట్ అయినాయి, దట్ ఈక్వల్ టు 0. సో 0.5 నేను 1/2 అనుకుంటున్నాను. సో V కామన్ తీస్తున్నాను. 1/60 1/120 దట్ ఈక్వల్ టు, సో 0.5 అటుపక్క వెళ్తే ప్లస్ 0.5 అవుతుంది. వాల్యూ 1/2 రాస్తున్నాను. నెక్స్ట్ మైనస్ 15/60 ఉంది, అటు సైడ్కి వెళ్తే ప్లస్ అవుతుంది, ప్లస్ 15/60. సో అక్కడ ఎల్సిఎం తీస్తున్నాను 120 ఎల్సిఎం చేస్తే అక్కడ 2 + 1/120 దట్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా ఎల్సిఎం తీస్తున్నాం సేమ్ 120. సో ఇక్కడ వచ్చేసి వాల్యూ అవుతుంది 30, వాల్యూ 60. 120 కాబట్టి వాల్యూ 60 వస్తుంది. ఇక్కడ వాల్యూ 30 వస్తుంది. 2తో క్రాస్ మల్టిప్లై చేస్తాం కాబట్టి 30. సో 120 క్యాన్సల్. V ఈక్వల్ టు 2 + 1 వాల్యూ 3 దట్ ఈక్వల్ టు 90. 60 + 30 90. సో ఇక్కడ నుంచి V ఈక్వల్ టు 90/30. సో వోల్టేజ్ V వచ్చేసి ఎంత వచ్చింది, వాల్యూ 30 volts. సో అక్రాస్ ఇక్కడ ఎంత వోల్టేజ్ ఉంది, మనకి 30 volts ఉంది. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆప్షన్. సో ప్రాబ్లమ్స్ KVL KCL వచ్చినప్పుడు మనం నోడల్ మెష్ అనాలిసిస్ చేయాలనుకున్నప్పుడు నోడల్ అనాలిసిస్ చాలా సింపుల్గా ఉంటుంది. ఎందుకంటే సింగిల్ నోడ్తోనే మనము సాల్వ్ చేయొచ్చు, లేదంటే మనకు 2 లూప్ కరెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రాబ్లం కొద్దిగా కష్టం అవుతుంది. ఎప్పుడైనా సరే ప్రాబ్లం వచ్చినప్పుడు మ్యాక్సిమం నోడల్ అప్లై చేసి సాల్వ్ చేయండి. పాసిబిలిటీ లేకపోతేనే మెష్ చేయండి. సో నెక్స్ట్ లాగా ఇంకా ఏం చేయాలంటే మనం కరెంట్ యొక్క డైరెక్షన్స్ కూడా చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. సో ఈ ప్రాబ్లంలో కరెంట్ డైరెక్షన్ ఆపోజిట్ ఇచ్చాడు. డైరెక్షన్ ఆపోజిట్ ఇచ్చాడు కాబట్టి ఏం చేసుకోవాలి, ఇక్కడ సైన్ని కంపల్సరీ చేంజ్ చేయాలి. ఒక్క సైన్ చేంజ్ పోయినా కూడా ప్రాబ్లం మొత్తం పోతుంది.
రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము.